బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్ బాలకోటయ్య గారు నిన్న మొన్న మీద ఒక వీడియో చూశాను సార్. మీరు షర్మిల ఉన్న స్టేజ్ మీద దడదడలాడిచ్చేశారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అందులో మీ స్పీచ్ మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి నీకు అన్నయ్యమ్మ, నాకు మేనమామ అని చెప్పి స్పీచ్ని గడగడలాడిచ్చారు. ఏంటి సార్ అంటే షర్మిలతో మీరు స్టేజ్ ఎందుకు పంచుకోవాల్సి వచ్చింది? అలాగే షర్మిలలో ఉన్న నాయకత్వ లక్షణాలను మీరు ఎలా చూస్తారు? అండ్ రేపు పొద్దున కాంగ్రెస్ 2024 ఎలక్షన్స్ లో ఆ, ఏం చేయబోతుంది అంటే అసలు ఏమైనా ప్రభావం చూడబోతుందా? చాలా మంది అనేది ఏంటంటే ఏదో కాంగ్రెస్ కి కొంతమంది హడావుడి చేస్తున్నారు కానీ సంస్థాగతంగా అంత బలం లేకపోవడం వల్ల కనీసం 1% ఓటింగ్ కూడా వచ్చే ఛాన్స్ లేదని కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది అనేది ఏంటంటే కాంగ్రెస్ ఈసారి ఓపెన్ చేస్తుంది, అకౌంట్ ఓపెన్ చేస్తుంది, 1-2 సీట్లన్నా కొడుతుందని కొంతమంది అంటా ఉన్నారు. సో మీరు అంటే సభలకు కూడా వెళ్ళారు, జనాలతో కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ ప్రభావం కానీ షర్మిల గారి ప్రభావం కానీ రేపొద్దున ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది? శ్రీకాంత్ గారు ధన్యవాదాలు. విజయవాడలో కేంద్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు, ఆయా మేధావులు అందరూ కలిసి పెట్టిన సభ అది. దాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా షర్మిల గారు వచ్చారు. ఆ సభలో అమరావతి బహుజన జేఏసీగా ఐఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా నేను కూడా అందులో పాలు పంచుకున్నాను. ఆ సందర్భంగా ఆ సభలో మాట్లాడాను. అంటే సాధారణంగా కూడా అంటే ఈ రోజున దేశంలో మోడీ గారి పరిపాలన మీద ఒక అభద్రతా రేఖలో బాగా భయాలు పుట్టిస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ లేదా మోడీ గారు కానీ ఏం చేశారు? అసలు నిజానికి మనలో ఒక మాట చెప్దాం. అసలు ఆ కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? కేవలం ఇద్దరే. ఒకటి మోడీ, రెండు అమిత్ షా. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి? కేవలం ఇద్దరే. ఒకటి మోడీ, రెండు అమిత్ షా. ఇద్దరు వ్యక్తులు 10 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్నారు భారతదేశాన్ని. వాళ్ళు తీసుకున్నదే వేదం, వాళ్ళు తీసుకున్నదే శాసనం. చాలా యొక్క నిర్ణయాలు జరిగిపోయినాయి. రెండు చట్టసభల్లో కూడా మోడీ గారి తీర్మానాలను కానీ అవి ప్రజాస్వామికంగా ఉన్నా లేకపోయినా కూడా వాటిని వ్యతిరేకించే పరిస్థితి, ఆ బలం ప్రతిపక్ష పార్టీలకు లేవు. నాకు తెలిసి మోడీ గారిది ఉంటే ఎన్డీఏలో ఉండు, లేకపోతే తొత్తుగా ఉండు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఎన్డీఏలో లేదు, కానీ తొత్తుగా ఉంది. అంటే పొత్తులో లేదు, తొత్తుగా ఉంది. పొత్తన్న కావాలి మోడీ గారికి, తొత్తన్న కావాలి. ఈ రెండు కాన్సెప్ట్లో ప్రాంతీయ పార్టీలను ఆయన గుప్పెడి పట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేపు మళ్ళీ మోడీ గారు భారతీయ జనతా పార్టీ కింద కేంద్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పిన విధంగా 404 బార్ పాస్ అన్నట్టుగా చెప్తున్నారు కదా. 400 పాస్ అని 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వమనని. మొన్న ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా ఆయన చెప్పిన పిలిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పలా. చిలకలూరిపేట సభలో నన్ను గెలిపించండి, కేంద్రాన్ని గెలిపించని చెప్పే చెల్లిపోయిండు. అంతకుముందు వచ్చినప్పుడన్నా కాస్త మట్టి నీరు తెచ్చిచ్చిండు. మొన్న మట్టి నీరు కూడా లేదు. ఇంకో మాట కూడా ఏం చెప్తానంటే, సరే నేను నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాబట్టి అభిప్రాయం చెప్పడంలో తప్పే ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇబ్బంది పడే విషయం ఏముందిలే కానీ, మొన్న పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి భరోసా ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఒక 25 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి, 5 ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెచ్చే విధంగా మేము చేస్తాం, రాష్ట్రానికి అండగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తరహాలో ఇచ్చాడు. 175 అడగల ఆయన, 25 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు అడగల, 5 ఎంపీ స్థానాలు. ఆ మాత్రపు రేవంత్ రెడ్డి గారి హామీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న చిలకలూరి సభలో ఇవ్వలేకపోయాడు. ఇది పొత్తులో ఉండి రాష్ట్ర ప్రజలకంటే, నేను రాజకీయ పార్టీలకు అంటున్నా, అది ప్రత్యేక హోదా విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, అసంపూర్తిగా ఉన్న పోలవరం విషయంలో కానీ, విశాఖ ఉక్కు కార్మికులు ఎదురు చూశారు. మోడీ గారు ఏమన్నా ప్రకటన చేస్తారేమో, విశాఖని మేము అమ్మం, ఎవరికి అమ్మం అని అంటారేమోనని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూశారు. అమరావతి రైతులు కూడా రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి రాజధాని, భారతీయ జనతా పార్టీగా ప్రధాని నరేంద్ర మోడీగా నేను కట్టుబడి ఉన్నాను, అది నేను వేసిన శిలాఫలకం అంటాడేమని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని రక్తజీరలతో చూశారు. ఎక్కడ మోడీ గారు
ఉలుకు లేదు పలుకు లేదు, పైగా తోడు జగన్మోహన్ రెడ్డి గారిని కించిత్తు మాటలు పొత్తులో ఉండి, నేను అంటుంది పొత్తులో ఉండి చంద్రబాబు నాయుడు గారు చాలా భీకరంగా మోడీ గారి యొక్క పరిపాలన గురించి చెప్పిన, కృతజ్ఞతలు చేపించిన, ఆయన మాత్రం ఆ విధమైన తరహా చేశాడు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన మీద వచ్చి ఈ విధమైన స్వతంత్ర గణతంత్ర ఎలియన్స్లు ఏర్పాటు అవుతున్నాయి. రేపు మళ్ళీ గనక మోడీ గారు వస్తే దేశంలో భారత రాజ్యాంగం యొక్క స్థితి కూడా ప్రశ్నార్థకం అవుతుందనే ఒక భయం ఉంది. దేశం ప్రజాస్వామ్యం నుంచి చేసే అధ్యక్ష తరహా పరిపాలనకు మోడీ గారు తీసుకెళ్తారనే ఒక ఆందోళన ఉంది. ముస్లింలు ఈ దేశంలో సెకండరీగా బతుకుతారేమో, రెండో పౌరసత్వంగా బతుకుతారనే ఒక ఆందోళన ఉంది. కాబట్టి చాలా చాలా ఆందోళన ఉండబట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. షర్మిల గారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 6 ఎంపీలకు పోటీ చేస్తున్నారు. ఈ 6 ఎంపీ స్థానాలని బలమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలవకుండా చూడాలనేది సమావేశం చాలా గట్టిగా అభిప్రాయపడింది. అహో, 6 ఎక్కడైతే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారో ఆ ప్లేస్ లోనే కాంగ్రెస్ ఆ వాళ్ళు నిలబెడతారు. ప్లేస్లోనే 80% కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓడించి తీరాలి. ఉహుం. అందరం వై- కలిసి ఆ, అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి బలమైన అభ్యర్థులు అవసరమైతే ఎన్ఆర్ఐలను దించి, ఉమ్. లేదా శ్రీకాంత్ గారికి ఇష్టం ఉంటే శ్రీకాంత్ గారిని పెట్టేది సరే జర్మనీ నుంచి గెలిపించుకొని తీరాలి. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అది ఒక పురుడు పోసుకుంటుంది. ఇందాక మీరు అన్నారు షర్మిల గారి నాయకత్వం ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని. నాకు తెలిసి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పెట్టిన తర్వాత ఓట్ షేర్ పెరిగింది శ్రీకాంత్ గారు. ఉహుం. అంటే ఒక భరోసా, ఒక నమ్మకం ఉంది. చాలా మంది ఏమంటున్నారంటే ఈసారి అసెంబ్లీలో ఈ అస్తం గుర్తు 2-3 ఉంటాయండి. అసెంబ్లీలో 2-3 అస్తాలు ఉండే అవకాశం కూడా ఉందంట. ఉంటే ఇప్పటి బాగుంటుంది. వరకు ఇప్పటి వరకు ఏమీ లేదు అనుకునే మనము ఆ పరిస్థితి కూడా ఉంటుంది. పైపెచ్చు కడప కూడా షర్మిలారెడ్డి గారు పోటీ చేసి ఆలోచన చేస్తున్నారు. సునీతారెడ్డి గారి ఆలోచన కూడా ఉంది. దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తాయనే మాట వినిపిస్తుంది. కాబట్టి ఇంకో మాట ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ సముద్రం అండి, అదొక జీవనది. ఈ దేశంలో బ్రిటిష్ ఇప్పుడు స్వాతంత్రం రాకముందే 1883లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ అది. హ్యూమ్ స్థాపించిన పార్టీ అది. ఈ దేశానికి 2 ప్రధానుల్ని ప్రాణాలిచ్చిన పార్టీ అది. ఆదాని అద్వానీలను పెంచిన పార్టీ కాదు అది. ఎయిర్పోర్ట్లు కట్టబెట్టిన పార్టీ కాదు అది. ప్రాణాలని శ్రీమతి ఇందిరాగాంధీ కానీ శ్రీ రాజీవ్ గాంధీ గారికి తన ప్రాణాలను దేశం కోసం ఇచ్చిన పార్టీ అది. కాకపోతే కాలక్రమంలో ఆయా రాజకీయ ఎత్తులపై ఎత్తుల్లో భారతీయ జనతా పార్టీ మీద, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన కారణంగా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా కుదేలైన మాట యథార్థం. తిరిగి లేవటానికి ఆస్కారం ఉంటుంది. అది ఫినిక్స్ పక్షిలాగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు కాకపోయినా 29కైనా దాని జవసత్వాలు నిండుకుంటుంది. రేపు ఎన్నికల్లో కూడా దాని పాత్ర ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే షర్మిల గారిలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. జనం కూడా ఎక్కడ పడితే అక్కడ ఆమె వెళ్తుంటుంటే తండోపతండాలుగా వస్తున్నారు, మమేకం అవుతున్నారు. ఆయా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ మధ్య వస్తున్నారు. మీరు గమనించారో లేరు? అవును. తెలుగుదేశం నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ మొన్న నందికొట్కూరు పార్టీలు చేరుతున్నారు. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా చేరారు కదా. చేరుతున్నారు. కాబట్టి అది ఆ యొక్క స్థితి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కన్నా ఏముంది కాదు, ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఉండి నిరంతరం ప్రజల్లో ఉండి శ్రమిస్తుందో ఆ పార్టీకి తప్పనిసరిగా స్థితి వస్తుందండి. ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పరిస్థితి. కష్టాల్లో కూడా ఆ పార్టీ ఏంటంటే భయపడిపోకోకుండా, వెనకబడిపోకోకుండా కష్టాల్లో కూడా నిలబడగలగాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వచ్చిన సీట్లు 23 సీట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళేం కుంగిపోవాలా, వాళ్ళేం పారిపోవాలా. ఆ కష్టాల్లో కూడా అలాగనే నిలదొక్కున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన, అరెస్ట్ చేసిన భయపడలేదు కదా. చాలా దాడులు జరిగినాయి కదా. అలా నిలబడబట్టి ఈ రోజున వైసీపీకి దాన్ని అంతు చూసే విధంగా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ చాలా బలమైన ప్రతిపక్ష పార్టీగా ఈ రోజున మళ్ళీ నిలబడగలిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ నాయకుడైనా సరే ఈ గాలులు వచ్చినప్పుడు కాస్త ఈ చిన్ని
ఈ వచ్చిన ప్రకంపనలు వచ్చినప్పుడు అదరకుండా బెదరకుండా ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ కొంత రేపటి ఎన్నికల్లో కొంత జీవం ఉంటుందని నేనైతే భావిస్తాను. డెఫినెట్ గా సార్, ఎందుకంటే చాలా మంది అంటే మీరే కాదు మాలాంటి వాళ్ళం చాలా మంది కూడా కంపల్సరీ కాంగ్రెస్ రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఉనికిని ఎంతో కొంత ఉనికిని నిలబెట్టుకుంటుంది అన్నది మనం అందరం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక ఓట్ షేర్ తెచ్చుకుంటారా, ఒక 3% 4% ఓట్ షేర్ తెచ్చుకుంటారా, లేకపోతే ఒకటి రెండు రిప్రజెంటేటివ్ని అసెంబ్లీకి పంపించుకోగలుగుతారా లేదా అన్నది చూడాలి. వాళ్ళు గనక అసెంబ్లీలో వాళ్ళ నాయకుల్ని పంపించగలిగిన ఒక పార్లమెంట్ స్థానం గెలుచుకోగలిగిన రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భవిష్యత్తు వేరుగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ ఈ రోజు ఉన్న వైఎస్ఆర్సీపీ కంపల్సరీ స్లోగా కాంగ్రెస్ అయిపోతుంది రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ఓడిపోతే. కానీ అది కాంగ్రెస్ ఆ ధైర్యం ఇవ్వగలగాలి ఆ నాయకులకి. ఇక్కడేమో మనకి రేవంత్ రెడ్డి గారితో ఒక ధైర్యం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అందరూ అంటున్నారు, అలాగే మోడీ గారు కూడా అనుకుంటున్నారు ఆయనకి 400 సీట్లు కావాలని చెప్పి. కానీ మనం చూస్తుంటే సార్ ఎప్పుడైనా మనకి నిమురు కప్పు నిప్పులా ఉంటుంది ఎప్పుడైనా సరే, అది మనకు కనపడదు అనమాట. మొన్న మనకి తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా జరిగింది అదే. ఎవరో రేవంత్ రెడ్డి గెలిచేస్తాడు గెలిచేస్తాడు అనుకోలా, కొంతమంది గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళకి అర్థం అవుతుంది అది, కానీ మిగతా వాళ్ళందరికీ అర్థం కాల. అలాగే కూడా మోడీ గారి మీద అనుకున్నంత పాజిటివిటీ లేదు. కంపల్సరీ ఈసారి ఆయన 200 బీజేపీ ఓన్గా 200 సీట్లు వస్తే గొప్ప అని మాత్రం చాలా మంది చెప్తా ఉన్నారు. మీకు కార్తీ గారు, ఉమ్, మీరు మోడీ గారు 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పినా ఉమ్, ఇది ఎన్డీఏకి, ఉమ్, స్వయంగా ఆయనకు 300 సీట్లు వస్తాయని చెప్పినా ఉమ్. మీకు మోడీ గారిలో కూడా భయం కనిపిస్తుంది. అంతేగా. ఆ, మీకు మీకు మీకేమవుతుందంటే ఎన్నికల్లో ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. అవును. మీకు 77లో జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇదే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వచ్చేసింది. ఉమ్, దేశమంతా జనతా పార్టీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది. ఉమ్, మరుసటి ఎన్నికల్లోనే జనతా పార్టీ కుప్పకూలిపోయింది. ఉమ్. 430 స్థానాలు వచ్చినాయండి రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో అవును, పార్లమెంట్ లో. ఈ అవును. రోజున మోడీ గారు 400 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 430 స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏనాడు ప్రతిపక్ష పార్టీలను ఇలా అవమానపరచలేదండి, ఉమ్, ఇలా హేళన చేయలేదండి. ప్రతిపక్ష పార్టీలని అప్పుడులో ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాజ్పేయి గారిని సముచితంగా గౌరవించేది, ఉమ్, అద్వానీ గారిని గౌరవించేది, ఏచూరి సీతారాముని గౌరవించేది, సూర్జిత్ సింగ్ బర్లానాని గౌరవించేది, ఆనాటి ముఖ్యమంత్రులను గౌరవించేది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి సార్. జనరల్ గా మాకున్న అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఆ బహుజన కులాల యొక్క ఆ, అక్షయ పాత్ర. అంటే అవును, అందరూ తినొచ్చు అందులో, అవును. ఒకరికి ఉండదు, అందరూ తినొచ్చు. ఉమ్. ఈ నాకు ఈ యొక్క ఇప్పటికీ ఈ గుర్తు సార్. యొక్క మనకి ఉమ్, ప్రసాదం పాడు ఉంది చూసారా, ప్రసాదం పాడు కానీ రామర్పాడు కానీ నా చిన్నప్పుడు టేపు వెళ్తే ఉమ్, సార్ అంతా కూడా ఇందిరమ్మ ఇల్లు అయి ఉండేవి అనమాట. వాళ్ళందరూ కూడా అవును. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అక్కడ మనకి. అంటే మనం అనకూడదు కానీ దళిత వర్గాలన్నీ ఉంటాయి చూసారా, దళిత వర్గాలన్నీ కూడా మనకి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అనమాట. వాళ్ళందరూ చెప్పేది అదే, మేము ఈ రోజు ఉన్నామంటే మా ఇల్లు ఇచ్చింది ఆమె, మా బట్ట ఇచ్చింది ఆమె. అప్పుడు మనకి ఏదో ఉండేది ఒక పథకం కూడా, ఆ, ఆ, రోటీ ఏ, కపడా మకానో ఏదో ఉండేది అనమాట. సో దాని అందరిలో ఉన్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ స్ట్రాంగ్ కాంగ్రెస్ ఆ, ఓటర్స్. గరీబీ హఠావో అని చెప్తున్న నినాదం తీసుకుంది ఇందిరాగాంధీ. గరీబీ హటావో దేశ్ బచావో. ఉమ్, ఆ, గరీబీ హఠావో అంటే పేదరికాన్ని పాల్దోరండి. అదే జగన్. ఈ- ఉమ్. ఈయనేమో. ఆ రోజున కార్తీక్ గారు పక్కా ఇల్లు లేకపోయినా కూడా తాటాకులు 4 పందిరి గుంజలు ఇచ్చినా కూడా ప్రజలు ఆమెను హక్కును చేర్చుకునేవాళ్ళు. అవును. ఈ పక్కా గృహాలు, ఇటుక పిల్లలు, సిమెంట్ సాంప్రదాయం లేదు అప్పట్లో. ఉమ్, మా చిన్నతనంలో మేము చూసాము, పూరిళ్ళే ఉండేవి, తాటాకులను గుంజలు ఇచ్చేవాళ్ళు ఇల్లు ఉమ్, కట్టుకోవటానికి. స్థలం లేకపోతే స్థలం ఇచ్చేవాళ్ళు. అట్లా ఇందిరమ్మకి దేశంలోనే క్రింది కులాల యొక్క ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు అంతేగా. సార్. మళ్ళీ కొత్త ఓటు బ్యాంక్ వైసీపీది. అవును. ఆ ఓటు బ్యాంకు, ఆ నాయకులు, ఆ కార్యకర్తలే. కేవలం పేరే మార్చారు, కాంగ్రెస్ పోయింది వైసీపీ అని వచ్చింది, ఉమ్, అంతే. అవును. అది కూడా అసలు ఆ స్టేట్ డివిజన్ లో లేకుండా ఉంటే మేబీ అంత అంత దెబ్బ కూడా తగిలేదు కదేమో కాంగ్రెస్ కి. ఉమ్. స్టేట్ డివిజన్ తో ఇంకెక్కువ దెబ్బ తగిలింది. చూద్దాం సార్, డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. షర్మిల రోలు కాంగ్రెస్ రోలు ఏ మాత్రం ఉండిపోతుందో, ఎంత ప్రభావం చూపుతుందో చూద్దాము. అలాగే మీరు అన్నట్టు బీజేపీ పోటీ చేసే ప్రతి చోట స్ట్రాంగ్ కాంగ్రెస్ క్యాండిడేట్ కనుక నుంచుంటే డెఫినెట్ గా నేను కాంగ్రెస్. అనలేదు సార్, నేను అనలేదు. మళ్ళీ మీరు నా మీద, అది షర్మిల గారి అదే నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ అదే నిర్ణయం. అదే అదే కనుక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అయితే మాత్రం ప్రజలందరూ కూడా అక్కడ కాంగ్రెస్ చాలా మద్దతు తెలుపుతారు. కనీసం మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి, జనసేనకి అది ఒక పెద్ద కనువిప్పు కావాలని మనం ఏంటి కోరుకుందాం.
కార్తీక్ గారు ఏంటి బీజేపీ మీద కొంచెం కసికసిగా కనిపిస్తున్నారు మీరు? సార్, నిజమైన ఆంధ్రుడు, నిజమైన తెలుగువాడు ఎవడైనా సరే బీజేపీని వ్యతిరేకిస్తాడు సార్. ఏం చేసింది సార్ ఈ రోజు మనం బీజేపీని సపోర్ట్ చేయడానికి? నాకు వైఎస్ఆర్సీపీ మీద ద్వేషం లేదు, తెలుగుదేశం మీద ద్వేషం లేదు. బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసింది? కాంగ్రెస్ స్టేట్ డివైడ్ చేసినా సరే వాళ్ళు వస్తే మేము స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీకి మించిన క్యాపిటల్ కడతా ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించినాయి. బీజేపీ ఏం చేయలేరు కాదు అన్నయ్యి. కాదు ఈ కాదు రోజు అన్ని కార్తీక్ గారు, పార్టీలు వెళ్ళి బీజేపీ సంఖలో దూరుతున్నాయి. అన్ని పార్టీలు బీజేపీ సంఖలో కా- దూరుతున్నాయి. కా- కా- ఎందుకు దూరుతున్నాయి? కా- కార్తీక్ గారు, అవశేష ఆంధ్రప్రదేశ్ పేరు ఇచ్చింది ఎవరు? ఉమ్, బీజేపీనే కదా. అవును, విభజన చేసి ఒక రాష్ట్రాన్ని డివైడ్ చేసి దానికి ఒక పేరు ఇచ్చింది బీజేపీనే కదా. అవును. ఉమ్, మీరు అమరావతి కట్టుకోమని అమరావతినిచ్చి అమరావతిని అలా శిథిలావస్థకు తెచ్చింది బీజేపీ కదా. ఇంకేం చేయాలి మీకు రాష్ట్రానికి? ఉమ్. ఉం? అమరావతి కట్టేసింది ఇప్పుడు అంటారు. ఆ, అవును. ఆ, ఆ? అమరావతి కట్టేసింది. మనకి యూనివర్సిటీలు ఉన్నాయి. నిన్న మోడీ గారు చదివారు కదా ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చేసామని. నేను అవన్నీ ఎదుగుతున్నా ఎక్కడెక్కడ ఉన్నాయా యూనివర్సిటీలు అని. ఆ, నేను కూడా చాలా మంది బీజేపీ వాళ్ళతో మాట్లాడితే ఆ. వాళ్ళు చెక్కామంటే రామకోటి తీసేస్తారండి. అదే యూనివర్సిటీ కొట్టినా సార్ వెళ్ళాము. రామకోటి హనుమాన్ చాలీసా చదివేస్తారు, ఇంకో ఇవి ఇచ్చామని. ఆ, మనకు అవి ఎక్కడ కనిపించవు. అవును. అది గుజరాత్ లో చూసి చెప్తుంటారేమో, మా లిస్ట్ చెప్తారు గుజరాత్ లిస్టు. ఆహా, ఇండియా వైడ్గా వచ్చిన యూనివర్సిటీలు అన్ని తీసుకొచ్చి ఆంధ్రాకి ఇచ్చామని చదువుతూ ఉంటారు వాళ్ళు. సో సార్ అదే సార్, కంపల్సరీ అంటే బీజేపీకి సిగ్నిఫికెంట్ హేటెడ్ ఉంది మన సొసైటీలో. దాన్ని అందిపుచ్చుకోవడంలో ఇప్పుడు పార్టీలన్నీ విఫలమవుతుంది. మీ కాదు కార్తీక్, మీకు ఒక మాట చెప్తున్నాను. రేపొద్దున కేంద్రంలో గనుక భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, నేను నిన్న సభలో మాట్లాడింది, మనం అందరం అండా జైల్లో పోతామని చెప్పాం. అవును, అది నిజమే. స్వాతంత్రోద్యమ కాలంలో తీహార్లో నేల మీద ఉండే జైల్లో కాదు, అండా జైలు అని భూమి పొరల్లో ఉంటుంది. ఉహు, ఆ పొరల్లోకి ఇలాంటి ఆలోచన పరులను లోపలేసినా కూడా పోయినా కూడా పోవచ్చు అని చెప్పి సభ అభిప్రాయపడిందండి. అవును, అది నిజం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యొక్క ఈ అరాచకాలు, ఏదైతే ఈ దాడులు, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయటాలు, అర్ధరాత్రి అరెస్ట్ చేయటాలు, ఈ అరెస్టులు కూడా ఏంటంటే ప్రత్యేకించి రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. అవును. ఉమ్. ఆ? ఆహా, మనందరం అందుకని చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని గొగ్గోలు పెట్టాం. అక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లేదు. అది చూడండి. అది మన మన దరిద్రం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది మీరు ఆ పార్టీని సపోర్ట్ చేయొచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ ఒక దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. అది మనకి రూల్స్ ప్రకారం జరగలేదు, లేకపోతే మనం అనుకున్న ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అన్నప్పుడు అది కనుక మనం మాట మాట్లాడకపోతే, దానికి వ్యతిరేకంగా చెప్పపోతే, నాకు తెలిసి అదే ఆంధ్రాలో కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో. అవును, ఇదే కదా సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ, మన రాహుల్ గాంధీ గారిని ఎంపీగా తీసేశారో హుటాహుటిన, ఆ రోజు కూడా మేము ఎవ్వరు మాట్లాడాలన్నమాట. మేము ఒక్కళ్ళమే ఆ రోజు గలమెత్తాము. మాతో పాటు కొంతమంది మాట్లాడారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఈ రోజు కేజ్రీవాల్ మీద కూడా సైలెంట్గా ఉన్నారు. రేపు పొద్దున చంద్రబాబు గారు అరెస్ట్ అయినా సైలెంట్ గానే ఉంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్ట్ అయినా సైలెంట్ గానే ఉంటారు. ప్రభుత్వం బీజేపీ కనుక ఉంటే బీజేపీ ఏం చేసినా కరెక్టే, బీజేపీ ఏం చేసినా మాట్లాడకూడదు అన్నది మనందరికీ ఒక ఒక నామ్లా తయారైపోయింది అనమాట. రేపొద్దున అదే మనందరినీ కలిసివేస్తుంది. రేపొద్దున మన పతనానికి కూడా అదే నాంది అవుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.